మరి వైసీపీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి వ్యాఖ్య ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని చూసి దూషించేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవి బేషరతుగా ఆయన ఉపసంహరించుకోవాలి. ఆ మాటలు క్షమాపణ చెప్పాలి తెలుగువారికి. ఎందుకంటే రాజకీయాల్లో మన స్థాయిని కూడా చూసుకోవాలి. మాట్లాడే ముందు స్థాయి మర్చి మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగువారి యొక్క ఆత్మగౌరవం. తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఎందుకన్నానంటే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతమే. కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఆత్మగౌరవం అనే నినాదంతో తీసుకొచ్చారు. ఆ పార్టీకి నాయకత్వం సుమారు 40 సంవత్సరాలుగా వహిస్తూ పార్టీని చెక్కచెదురుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని 40 సంవత్సరాలుగా నడిపిస్తూ ఆ నినాదాన్ని ముందు తీసుకొస్తున్నటువంటి ఈరోజు దేశంలో ఎక్కడున్నా సరే తెలుగువారంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ ఆయన బాగా అభివృద్ధి చేశారు. సో ఐటీని అభివృద్ధి చేశారు. ఈరోజు మా జీవితాలు ఇంత మంచి పొజిషన్లోకి వచ్చాము అంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అని చెప్పిస్తారు.